హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారనుకుంటా. సో గైస్, బేసిక్గా ఏంటంటే ఇవాళ మనం ఈ వీడియోలో ఒక వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా తీసేయాలి, సో సౌండ్ ఎఫెక్ట్స్, ఆ క్లిప్ ఆర్ట్స్, ఆ ఎమోజీస్, సో ఇవన్నీ మనం ఎలా యాడ్ చేయాలి, ఎలా వీడియోని ఎడిటింగ్ చేయాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అని మనం కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఓకే గైస్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ప్రజెంట్ మీరు ఈ వీడియోని ఏ టైంకి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇక మనం వీడియోని డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో హాయ్ గైస్, ఫస్ట్ మనం వీడియోని ఎడిటింగ్ చేసుకోవాలంటే ఎలా రికార్డ్ చేసుకోవాలో చెప్దాం. ఫస్ట్ మీరు కెమెరా ఓపెన్ చేసి వీడియో మోడ్ని ఎనేబుల్. సో చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మీ ఫోన్లో ఎంతైతే రిజల్యూషన్ ఉందో దాన్ని హైలో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే గైస్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ క్వాలిటీ మీకు హెచ్డీ ఫుల్ హెచ్డీ ఉంటుంది. సో నేను వాడే మొబైల్కి ఎంపీ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ హెచ్డీ ఫుల్ హెచ్డీ అంటే ఫుల్ హెచ్డీ సెలెక్ట్ చేస్తున్నా. దాంతోపాటు ఇక్కడ మీకు రేషియో ఉంది కదా, రేషియోని మీరు ఆల్వేస్ 16:9లో పెట్టుకోండి దీన్ని. సో ఓకేనే గైస్, ఎప్పుడు మీరు 16:9లో పెట్టుకుంటే మీకు ఎడిటింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది, జూమ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. దాంతోపాటు లైటింగ్ కండిషన్ బాగుంటేనేమో మీరు ఓకే పర్లేదు, లేకుంటే ఫ్లాష్ కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది. దాంతోపాటు ఇంకా మీరు ఏంటంటే గైస్, ఇక్కడ సెట్టింగ్ అండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే చూడండి, ఇక్కడ కొన్ని కనిపిస్తాయి. ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసి ఉంది కదా. సో దీన్ని ఆన్ చేసే పెట్టుకోండి గ్రిడ్ లైన్స్ అనేది. సో గ్రిడ్ లైన్స్ మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ వీడియో ఉంది కదా. సో ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మిడిల్ ఉంది కదా, ఈ గ్రిడ్ లైన్స్ అనేవి మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 ఉన్నాయి కదా. సో గ్రిడ్ లైన్స్ ఉంటే మనం కరెక్ట్గా ఇక్కడ మిడిల్లో ఉండొచ్చు అనమాట. సో ఈ మిడిల్లో మనం ఉంటే మనకి వీడియో అనేది కరెక్ట్ సెంటర్ పాయింట్లో ఉన్నట్టు వీడియో అని చెప్పి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ అనమాట. సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు మనం చూసాం కదా కెమెరా సెట్టింగ్స్ని. సో ఇవి బేసిక్ సెట్టింగ్స్ అనమాట. సో మీకు మీ దగ్గర మైక్ ఉంటే ఎక్స్టర్నల్ మైక్ని కూడా దీన్ని కనెక్ట్ చేసేయండి, సరిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలంటే సింపుల్గా వీడియో రికార్డింగ్ని ఆన్ చేయాలి. సరే నేను చేస్తున్నా చూడండి. సో గైస్, నేనైతే వీడియోని రికార్డింగ్ అయితే ఆన్ చేశాను అనమాట. సో రన్నింగ్ అవుతుంది. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మీరు సెంటర్గా ఉన్న లేదో ఒకసారి మీ ఫ్రెండ్స్ని కానీ మీరు కానీ కన్ఫర్మ్ చేసుకోండి. సెంటర్గా ఉన్నామో లేదో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు నేను ఇదంతా బేసిక్ కదా, ఇప్పుడు నేను ఏదైనా టాపిక్ మాట్లాడతాను ఫర్ ఎగ్జాంపుల్. సో చూడండి, హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారనుకుంటా. సో గైస్, బేసిక్గా ఏంటంటే ఇవాళ మనం ఈ వీడియోలో ఒక వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా తీసేయాలి, సో సౌండ్ ఎఫెక్ట్స్, ఆ క్లిప్ ఆర్ట్స్, ఆ ఎమోజీస్, సో ఇలా ఉంటాయి కదా విఎఫ్ఎక్స్. సో ఇవన్నీ మనం ఎలా యాడ్ చేయాలి, ఎలా వీడియోని ఎడిటింగ్ చేయాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అని మనం కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఓకే గైస్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ప్రజెంట్ మీరు ఈ వీడియోని ఏ టైంకి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇక మనం వీడియోని డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, మీరు ఇట్లా చూసారు కదా. సో దీన్ని మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఏదైనా ఎడిటింగ్ యాప్ ఉంటుంది కదా, దాంట్లోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. లైక్ కైన్ మస్టర్ కానీ, విఎన్ కానీ, ఇన్షాట్ కానీ ఇలా ఉంటాయి కదా. సో నేను రెగ్యులర్గా వాడేది ఏంటంటే గైస్, మనకి విఎన్ యాప్ని అయితే నేను యూస్ చేస్తాను. అది ప్లే స్టోర్లో ఉంటుంది, మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు నెక్స్ట్ ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. సో హాయ్ గైస్, ఇప్పుడు మనం వీడియోని రికార్డ్ చేసాం కదా. సో దాన్ని ఎలా ఎడిటింగ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం గైస్. సో నేను నా మొబైల్లో ఎక్కువ యూస్ చేసే యాప్ ఏంటంటే విఎన్ ఎడిటర్ అనమాట. సో నేను ఫస్ట్ మీకు ఇందులో ఎలా ఎడిటింగ్ చేయాలో నేను చూపిస్తాను గైస్. సో ఎందుకంటే మనకి ఇందులో కొంచెం ఇంటర్ఫేస్ అనేది మనకి ఈజీగా ఉంటుంది, దాంతోపాటు ఆప్షన్స్ కూడా మనకైతే ఎక్కువ ఉంటాయి గైస్. మనకి ప్లే స్టోర్లో ఉంటుంది, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో విఎన్ యాప్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నా గైస్. సో చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. చేస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఒక వీడియో రికార్డ్ చేసాం కదా. సో ఆ వీడియోని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను రికార్డ్ చేసిన వీడియో ఇది అనమాట. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఈ ఆరో మార్క్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే మీరు రికార్డ్ చేసిన వీడియో ఇదే కాదా, కొంచెం ఫార్వర్డ్ చేసి చూసుకోవచ్చు. సో ఇదే అనుకోండి, ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. సో చేస్తే మీకు ఆటోమేటిక్గా వీడియో అనేది యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఏంటంటే ఇట్లా చెప్పాను అనమాట, కెమెరా ముందుకు వచ్చి ఇలా ఉండాలి, ఇలా ప్లేస్ అడ్జస్ట్ చేసుకోవాలి అని మొత్తం ఇలా చెప్పాయి కదా. సో ఓకేనే కదా. సో ఈ విధంగా అనమాట. సో దీని ఇప్పుడు కింద చూడండి, ఇది వీడియో, దీని కింద ఏంటంటే మధ్యలో మనకు కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో ఇట్లా 2 ఫింగర్స్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం మీకు జూమ్ అవుతుంది. సో ఈ గ్యాప్ ఉన్న దగ్గర మధ్యలో ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఏంటంటే అక్కడ మనం ఏం మాట్లాడలేదన్నమాట. సో ఇవన్నీ కట్స్, ఇవన్నీ కట్ చేసుకోవాలి మనం. సో ఈ చిన్న చిన్న కట్స్, సో ఇక్కడ ఇవి ఉంటుంది కదా, సో ఇవన్నీ కట్స్ అనమాట. సో నేను మెయిన్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను వీడియో అనేది. సో దీనికంటే ముందు ఉంటుంది కదా. సో ఈ పార్ట్ మొత్తం ఏంటంటే నేను కెమెరా ముందుకు వచ్చి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇట్లా అని చెప్పింది అనమాట పార్ట్. సో మీరు ఏంటంటే కరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోని ఇలా సెలెక్ట్ చేసుకొని కింద మనకి స్ప్లిట్ అని ఉంది కదా, స్ప్లిట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏంటంటే మనకి అక్కడి నుంచి కరెక్ట్గా రికార్డ్ చేసింది ఒక పార్ట్ వస్తుంది, యువతలో ఒక పార్ట్ వస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది, ఇది సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ అవుతుంది. సో మనకి పార్ట్ అవసరం లేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేసి కింద మనకి డిలీట్ అని ఉంటుంది, డిలీట్ క్లిక్ చేస్తే అయిపోతుంది.
సో ఇక్కడ నుంచి మనం రికార్డ్ చేసిన మెయిన్ పార్ట్ ఉంటుంది, మీరు చూడండి. హాయ్ గైస్, ఇదన్నమాట. చాలా బాగుంటారు. సో గైస్, ఇట్లా ఈ విధంగా ఈ పార్ట్ ఉంటుంది. ఒక వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా తీసేయాలి, సో సౌండ్ ఎఫెక్ట్స్, ఆ క్లిప్ పార్ట్స్, ఆ ఎమోజీస్, సో ఇలా ఉంటాయి కదా విఎఫ్ఎక్స్. సో చూసారు కదా, ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం ఇక్కడ మిస్టేక్ అయింది. సో ఇక్కడ వరకు కరెక్ట్ వచ్చింది. మనం ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి స్ప్లిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనకి ఏమైందంటే ఇక్కడ వరకు ఇక్కడ లేదు, ఆడియో లేదు. ఇదేమో మిస్టేక్ అయిన పార్ట్, ఇక్కడేమో ఆడియో లేదు. సో మళ్ళీ క్లిక్ చేసి స్ప్లిట్ క్లిక్ చేయండి. సో మధ్యలో ఉన్న వేస్ట్ పార్ట్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేయండి, అయిపోతుంది. సో ఈ విధంగా అనమాట. ఎమోజీస్, సో ఇవన్నీ మనం సో మనకి ఏంటంటే కంటిన్యూటీ ఉంటుంది ఇక్కడ ప్లే చేస్తే. చేయాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అని మనం కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఓకేనా గాయ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అని కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ప్రజెంట్ మీరు ఈ వీడియోని ఏ టైంకి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇక మనం వీడియోని డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వరకు గాయ్స్, సో ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు మన మెయిన్ టాపిక్ అనమాట. సో ఇదంతా వేస్ట్ పార్ట్ ఇంకా. సో దీన్ని మొత్తం క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ చేసేయండి. సో ఇది టైటిల్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. సో ఇది ఏంటంటే గాయ్స్, మెయిన్గా మనం ఇప్పుడు 27 సెకండ్స్ వీడియో ఉంది కదా. సో మనం హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లా అని చెప్పేసి లేపాం కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మనకి ఈ విధంగా ఉంటుందో అక్కడ మనం క్లిప్ ఆర్ట్స్ యాడ్ చేయాలి. సో ఓకేనా గాయ్స్, ఇప్పుడు చూడండి మళ్ళీ మీకు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారనుకుంటా. సో గైస్, బేసిక్గా ఏంటంటే ఇవాళ మనం ఈ వీడియోలో ఒక వీడియో రికార్డ్ చేసిన తర్వాత సో ఇక్కడ వీడియోని ఎడిటింగ్ ఎక్కడ ఎలా చేయాలి అని ఇట్లా ఉన్నప్పుడు మనం దీనిపైన లేయర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే లాస్ట్లో మనం ఏం చెప్తా అంటే వీడియోని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సంథింగ్ చెప్తాం కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ ఫోటో ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి ఇది ఆడియో, ఇది క్లిక్ చేస్తే మనకి ఆడియో ఈ వీడియో యొక్క ఆడియోని మ్యూట్ చేసుకోవాలా పెంచుకోవాలని చెప్తుంది. ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసిందంటే మనం ఈ వీడియోస్ మధ్యలో ఇంకేమైనా క్లిప్ యాడ్ చేయాలనుకోండి, క్లిప్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, సో ఎక్కడ దీనిపైన లేయర్ లాగా అనమాట. అంటే ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో ఉంది మనకి, ఈ వీడియో పైన ఏదైనా స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేయాలనుకోండి, దీన్ని యాడ్ చేయాలి, దీన్ని క్లిక్ చేసి చేసుకోవాలి. ఇది టెక్స్ట్, వీడియో పైన టెక్స్ట్, ఇది వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో మనం ఇది సెలెక్ట్ చేసి ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, రికార్డ్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు మనం. సో ఓకేనా గైస్, ఇదనమాట. సో మనం ఇప్పుడు పైన సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేద్దాం. సో సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేయాలంటే అదొక గ్రీన్ స్క్రీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని యొక్క లింక్ మీకు కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇక్కడ క్లిక్ చేసి మనం ఇక్కడ ఎమోజీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వీడియో ఆర్ ఫోటో. సో నేను క్లిక్ చేసి ఇక్కడ వీడియో మీ సెలెక్ట్ చేస్తున్నా. చేసిన తర్వాత ఆ వీడియో ఏ ఫోల్డర్ ఉందో మీరు లొకేట్ చేసుకోవాలి. సో నేను క్లిక్ చేసి ఏం చేస్తున్నట్టు కాదు, అది నాకు అది స్నాప్ట్యూడ్ అనే ఫోల్డర్లో ఉంటుందన్నమాట. సో నేను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అనే బటన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. చూడండి చేశాను అనమాట. సో మనకి ఈ విధంగా వచ్చింది. సో దీన్ని మనం కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు, చేసి ఇక్కడ ఒక దగ్గర పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు మనం ప్లే చేస్తే సో ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది, బట్ పైన గ్రీన్ స్క్రీన్ వస్తుంది. సో గ్రీన్ స్క్రీన్ అట్లా వస్తే మనకి మంచి బాగోదు అనమాట. దాన్ని మనం ఎలా రిమూవ్ చేయాలంటే ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేసి కొంచెం పక్కకి ఇట్లా అన్నాం అనుకోండి, మనం ఇక్కడ మనకి ఏముంటుందంటే క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రోమాకి అని ఉంటుంది, క్రోమాకి సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది, ఇట్లా వస్తుంది ఒక పాయింటరు. దాన్ని సెలెక్ట్ చేసి గ్రీన్ కలర్ మీద తీసుకెళ్ళి ఇట్లా ఓకే మీ సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా అయితే అది పోతుంది అనమాట. సో మళ్ళీ ప్లేస్ చూడండి. సో ఇవన్నీ మనం ఎలా యాడ్ చేయాలి, ఎలా వీడియోని ఎడిటింగ్ చేయాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అని మనం కంప్లీట్గా సో ఈ విధంగా అనమాట. సో ఇట్లా మనకి ఉంటుందన్నమాట. సో మీరు ఓన్లీ ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ కాదు, దీనిపైన ఇంకైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసుకోవాలన్నా కానీ మీకు ఇక్కడ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వీడియో ఎడిటింగ్ అని చెప్పాలనుకున్నాం. సో ఇక్కడ సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేయండి. సో మన ఫొటోస్ కావాలి ఇప్పుడు. సో ఫొటోస్లో ఏంటంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనమాట. ఒకటి ఏంటంటే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్పడానికి ఒకటి చేసుకున్నాం. సో వీడియో ఎడిటింగ్ని ఇక్కడ వేసి దీనిపైన ఏం చేయాలంటే మనం ఒక చిన్న క్లిప్ యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ని క్లిక్ చేస్తున్నాం, ఆ క్లిక్ సౌండ్ రావడం కానీ లేకుంటే టుంప్ అని సౌండ్ రావడం కానీ కోసం కొంచెం వీడియో మంచిగా ఉండడం కోసం ఇక్కడ ఒక ఆడియో యాడ్ చేయాలి. నేను మీకు అవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను ఇందులో యాడ్ చేసుకున్నాను, ఇంపోర్ట్ చేసుకున్నాను. సో మీకు చూపిస్తాను చూడండి. సో ఏంటంటే మౌస్ క్లిక్ అనమాట. ఏంటంటే బాటిల్ ఓపెన్ చేయగానే క్యాప్ ఎట్లా సౌండ్ వస్తుంది అదనమాట ఇది. సో నేను దీనైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఇది కానీ. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఆడియోని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ కంపల్సరీ యాడ్ చేసుకోవాలా, వాయిస్ కూడా ఇట్లా బ్యాక్గ్రౌండ్ క్లిప్స్ ఇవి సౌండ్స్ కూడా అంటే యాడ్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఈజీగా ఉంటుందన్నమాట. అంటే మీకు చాలా బాగా యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే సబ్స్క్రైబర్స్ కొంచెం బాగుంటుంది చూసేకి, వీడియో కూడా ఎఫెక్ట్స్ ఇట్లా అన్నీ ఉంటాయి. సో ఈ విధంగా అనమాట ఆటోమేటిక్గా ఇక్కడ రాగానే మనకి ప్లే అవుతుంది. సో ఆ విధంగా ప్లే అవుతుంది అనమాట. మనం కావాలంటే 2 ఫింగర్స్తో జూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు వీడియోది. సో ఈ విధంగా. సో ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి అని ఇట్లా చెప్తాం కదా, సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇక్కడ లేయర్ అని ఉంది కదా, ఈ ఫొటోస్ లేయర్ మీకు సెలెక్ట్ చేసి ఇందాక కామెంట్ కూడా సెలెక్ట్ చేశాను నేను.
సో ఈ విధంగా కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ సైడ్కి ఒక దగ్గర పెట్టుకుని అనుకోండి. సో ఇక్కడ మీరు చూడండి, ఇందాక మనం సబ్స్క్రైబ్ అనే బటన్ ఏంటంటే ఇక్కడ యాడ్ చేసాం మనం. సో కొంచెం ముందుకు వచ్చామనుకోండి. సో సబ్స్క్రైబ్ అనే బటన్ ఏంటంటే సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది ఇంకా మనకి చాలా దూరం ఉంది ఇదనమాట. అది ఉండగా కూడా మనం దీనిపైన కూడా ఇంకోటి యాడ్ చేసాం మనం కామెంట్ది. సో వీటిని లేయర్స్ అంటారు అన్నమాట గాయస్. సో చూసారు కదా, వీటిని లేయర్స్ అంటారు. మన వీడియో పైన ఇట్లా కొన్ని యాడ్ చేసుకోవచ్చు లేయర్స్ అనేవి, లేయర్స్ కానీ టెక్స్ట్ కానీ. సో ఈ విధంగా అనమాట. సో మళ్ళీ ఇక్కడ మనం క్లిక్ చేసాం కదా, దీని దగ్గర మనం ఇంకేదైనా ఆడియో క్లిప్ చిన్నది సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకో ఇక్కడ సెలెక్ట్ చేసి మ్యూజిక్లోకి వెళ్ళి దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంకా సరిపోతుంది. సో దీన్ని కరెక్ట్గా దీన్ని అడ్జస్ట్ చేద్దాం దీనికి. ఓకే గైస్, ఇంతే అనమాట. సో ఇప్పుడు మన ఇది ఫైనల్ వీడియో గైస్. మనకైతే బేసిక్ అనమాట. ఇంక ఇది మనం దీనిపైన ఏమైనా ఫొటోస్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ పైన ఆప్షన్ క్లిక్ చేసి ఫొటోస్లోకి వెళ్ళి మనం ఇప్పుడు సేమ్ యాడ్ చేసేగా నేను ఏదైతే ఫోటో ఇందులో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది మనకి యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా యూట్యూబ్ లోగో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యూట్యూబ్ లోగో ఇట్లా మీరు ఫోటో కానీ వీడియో కానీ ఎక్కడైతే ఇక్కడనే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అనమాట. సో ఇది చూడండి, డిఫాల్ట్గా 3 seconds ఉంది ఈ లోగో అనేది. సో 3 seconds వద్దు నాకు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మీకు కింద ఏంటంటే స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ స్ప్లిట్ అని ఉంటుంది. స్ప్లిట్ అయింది అనుకుంటే 2 parts డివైడ్ అయ్యింది. సో మీకు ఎక్స్ట్రా పార్ట్ వద్దు అనుకుంటే దీన్ని కట్ చేసేయండి. సో ఈ విధంగా అనమాట గాయస్. సో మీకు ఇది కావాలంటే ఉంచుకోండి, లేకుంటే తీసేయండి. నాకు యూజ్ లేదు కాబట్టి మీకు చూపించడం కోసం పెట్టే కాబట్టి డిలీట్ చేస్తున్నా గాయస్. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మొత్తం మనకైతే ఎడిటింగ్ అయిపోయింది. సో బేసిక్ ఎడిటింగ్ ఇంతే ఉంటుంది గాయస్, దేనికైనా ఇంతే ఉంటుంది. కాకపోతే ఏదైనా టాపిక్ని చెప్పేబట్టి దానిపైన ఇంకా మనం ఎక్స్ట్రా ఏమైనా ఫొటోస్ కానీ లేయర్స్ కానీ యాడ్ చేయాలా అనుకుంటే మనం ఇక్కడికి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీకు అయిపోతుంది. సో ఓకేనా గాయస్, ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి ఎక్స్పోర్ట్ అని. సో ఓకేనా గాయస్, ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద సెలెక్ట్ చేయాలి మనం. సో ఇంకోటి ఏంటంటే మనం ఈ వీడియోని అడ్డంగా రికార్డ్ చేస్తాం, అంటే ల్యాండ్స్కేప్లో రికార్డ్ చేస్తాం మనం ఇప్పుడు నేను వీడియోని ఇట్లా అడ్డంగా చూపిస్తున్నా కాబట్టి అడ్డంగా రికార్డ్ చేశాను నేను ల్యాండ్స్కేప్ మోడ్లో. ఇక్కడ ఒరిజినల్ పెట్టుకున్నా పర్లేదు, లేకుంటే ఇక్కడ 16:9 పెట్టుకున్నా కానీ పర్లేదు, మనకి రేషియో ఏం చేంజ్ కాదు. సో కొన్నిసార్లు ఏంటంటే మనకి వీడియో నిలువుగా రికార్డ్ చేస్తాం మనం, అప్పుడు అప్లోడ్ చేస్తే డిఫాల్ట్గా ఇక్కడ 9:16 ఉంది కదా, అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. మన వీడియో రేషియో అనేది ఇట్లా స్క్వేర్ లాగా రావాలంటే ఇది క్లిక్ చేయాలి. సో బట్ మ్యాక్సిమం మనం వీడియో ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో దానిలోకి ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఓకేనా గైస్, అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ చూడండి మనకి FPS ఉంటుంది, ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంటుంది, ఇక్కడ రిజల్యూషన్ ఉంటుంది. సో మీరేం చేయాలంటే డేటా ఎక్కువ అయిపోయింది అని ఏం ఆలోచించకండి ఇప్పుడు అప్లోడింగ్ అనేది. ఇక్కడ మీరు చూడండి, నేను క్వాలిటీ ఇది. సో వీడియో క్వాలిటీ 720లో పెడితే ఎంత ఉంది, ఎక్స్పోర్టింగ్ సైజు 39 MB ఉంది. అదే 1080p పెడితే 88 MB ఉంది. 2.7K అంటే అది మనకి 2K అనమాట, 132 MB. అది నేను 4Kలో పెడితే ఏమవుతుంది, 216 అంటే 270 MB అవుతుంది అనమాట, జస్ట్ మన 27 seconds అనమాట. సో ఎక్స్పోర్టింగ్ సెట్టింగ్స్ ఏంటంటే 4K 60 FPS. మ్యాక్సిమం అందరికీ ఇది ఇట్లా ఆటోలో ఉంటుంది, బట్ మీరు ఇక్కడ మాన్యువల్ సెలెక్ట్ చేసి ఇది 4K అని పెట్టుకోండి, 60 అని పెట్టుకోండి. కింద బిట్ రేట్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా 17.1 MB ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. ఇది హై సెట్టింగ్స్లో పెట్టి మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు వీడియో క్వాలిటీ అనేది అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. సో ఓకేనే గాయ్స్, నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ పెట్టాను అనమాట. సో మీరు వీడియోని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం మీరు ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా యాప్స్ ఉంటే అన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి ఓన్లీ వీడియో ఎడిటింగ్ యాప్ ఒకటే ఓపెన్ చేసి చేయండి. ఎందుకంటే కొంతమంది మొబైల్స్కి కొన్ని తక్కువ ఉంటుంది అనమాట, ర్యామ్ తక్కువ ఉంటుంది. సో తక్కువ ఉన్నప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చాలా యాప్స్ని యూజ్ చేశారనుకోండి, మీకేమవుతుందంటే రికార్డింగ్ అనేది మన ఎడిటింగ్ అనేది మధ్యలో ఒకసారి కొన్నిసార్లు హ్యాంగ్ అయ్యి కొన్నిసారి యాప్ ఫోర్స్ క్లోజ్ అవ్వడం ఇట్లా అవుతుంది, మీకు ల్యాగ్ అవుతుంది అనమాట. సో అలా అవుతాయి. సో మీరేం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని క్లోజ్ చేసి ఓన్లీ ఎడిటింగ్ ఉంటుంది కదా, ఈ యాప్ నొక్కదాన్ని మీరు ఓపెన్ చేయండి, మీకైతే కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఓకేనే గాయ్స్. సో ఓకేనే గాయ్స్, మనకైతే మొత్తం ఎడిటింగ్ అయిపోయింది, ఎక్స్పోర్టింగ్ అయిపోయింది. ఇక్కడ డన్ని క్లిక్ చేయండి, అయిపోతుంది. సో ఓకేనే గాయ్స్, అయిపోయిన తర్వాత మీరు ఒకసారి కావాలంటే ప్లే చేసుకొని చూసుకోవచ్చు, మనకి గ్యాలరీలో ఉంటుంది. సో ఇప్పుడు ఎడిటింగ్ చేసిన వీడియో గాయ్స్ ఇది మనకైతే. సో ఇది మీకు కావాలంటే మీరు ఇట్లా ఎడిటింగ్ చేసుకొని మొత్తం కావాలంటే ఫస్ట్ నుంచి ఇట్లా చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా ప్లే అవుతుంది మనకైతే. సో ఈ విధంగా గాయ్స్ మీరు డైరెక్ట్గా దీన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేసామో చూసాం కదా, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం థంబ్నెయిల్ ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఆ తర్వాత మనం యూట్యూబ్లో వీడియోని ఎలా అప్లోడింగ్ చేయాలో చూద్దాం మనకి. సో గాయ్స్ నేనంటే మీకు యూట్యూబ్ కోర్స్ A to Z మొత్తం అయితే చెప్తాను గాయ్స్. సో మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఎవరైతే గ్రో అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని చెప్పండి. ఈ వీడియో అంతే గాయ్స్.
ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.